ఏమైంది అంకుల్? పవర్ బిల్లు చేపకు చెల్లు హై బీపీ బహి తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇలా అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో, ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. అందరికీ నమస్తే. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆయుష్మాన్ భవలో ఈరోజు టాపిక్ వచ్చేసి స్త్రీలకు వచ్చే సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి స్పెషలిస్ట్ ఎస్ఏ కుమార్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, మరి ముఖ్యంగా అసలు స్త్రీలలో వచ్చే సమస్యలు అన్నారు, అసలు ఎలాంటి సమస్యలు వస్తాయి సార్? నార్మల్గా మనం చూస్తే కొన్ని సమస్యలు చాలా ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటాయి. ఓకే, లైక్ ఒకటి దట్ ఈస్ కాల్డ్ వైట్ డిశ్చార్జ్, అంటే చాలా ఫ్రీక్వెంట్లీ వచ్చే ప్రాబ్లమ్స్ అది. అండ్ థైరాయిడ్, ఓకే, అండ్ ఫైబ్రాయిడ్స్, అండ్ PCOS. ఓకే. So these are the very common problems in the ladies. And apart from that, like severe menstrual pain, like the lower abdomen pain, and like obesity, these are also the problem. So because we don't have so much of time, so we can discuss few topics. సో సార్, దాంట్లో ముఖ్యంగా ఫస్ట్ థైరాయిడ్ తీసుకుందాం సార్. ఎందుకంటే చాలా మందికి ఈ మధ్య థైరాయిడ్ అంటే ముందు దీని పట్ల అసలు అవగాహన, అంటే కొంతమంది ఏమో థైరాయిడ్ ఉంటే సన్నం అవుతారు, కొంతమంది ఏమో లావు అవుతారు. అసలు అది ఎలా గుర్తుపట్టాలి ముందుగా? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. యాక్చువల్లీ మనం ఎప్పుడైనా సరే మనకు థైరాయిడ్ వస్తే మనకు కొన్ని సిమ్టమ్స్ డెవలప్ అవుతుంది, అంటే కొన్ని లక్షణాలు కనపడతాయి. దానిలో లక్షణాలు బట్టి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు వాళ్ళ టెస్ట్ చేస్తారు. దట్ ఈస్ ఎ టెస్ట్ దట్ ఈస్ కాల్ థైరాయిడ్ ప్రొఫైల్. ఓకే, సో ఇట్స్ ఎ స్మాల్. లక్షణాలు ఏముంటాయి సార్? ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. అక్కడ యాక్చువల్లీ వన్స్ వీఆర్ గోయింగ్ ఫర్ ఎ టెస్ట్, దానిలో ఏమవుతుందంటే ఆ థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్లు దర్ విల్ బి 2 different టైప్స్. ఓకే, సో ఒకటి ఏంటంటే T4 3T and another one is TSH. Okay, so this T4 T3 that is a clubbing type anamata test, and this TSH is separate. Okay, so దీనిలో ముఖ్యంగా మనకు థైరాయిడ్ ఉందా లేదా అని తెలుసుకోవాలి, లేకపోతే ఏ టైప్ థైరాయిడ్ ఉంది అని మనం తెలుసుకోవాలంటే మనం చూడాల్సిన విషయం అక్కడ ఏంటంటే టెస్ట్ రిపోర్ట్ ద్వారా మనకు స్వయంగా మనం తెలుసుకోవచ్చు. దానిలో మనం చేయాల్సింది ఏంటంటే ఈ TSH లెవెల్ ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి నార్మల్ రేంజ్ కంటే ఎక్కువ ఉంది అనుకోండి. సపోజ్ లెట్ us say నార్మల్ రేంజ్ ఈజ్ 5.5. ఓకే, సో దీనికంటే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే డెఫినెట్గా వాళ్ళకు సిమ్టమ్స్ అన్ని డెవలప్ అవుతుంది. అండ్ ఈ TSH లెవెల్ ఎప్పుడైనా సరే మన శరీరంలో పెరిగిపోతే దట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ హార్మోన్ యాక్చువల్లీ. సో అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో అన్ని ఇంబాలాన్సెస్ స్టార్ట్ అయిపోతాయి. ఇంబాలాన్సెస్ స్టార్ట్ అయితే ఒకరికి మసిల్స్ పెయిన్, ఆ తర్వాత వాళ్ళకు బ్యాక్ పెయిన్, అండ్ నార్మల్గా లెథర్జీ అంటే చాలా ఆలస్యంగా ఉండడం, అంటే లేజీగా ఉండడం. ఓకే, సో ఆ టైప్ సిమ్టమ్స్ అన్ని డెవలప్ అవుతాయి. అండ్ నిద్ర ఎక్కువ వస్తాయి ఆ టైంలో, ఎక్కువ తినాలి అనిపిస్తుంది, ఎక్కువ ఆకలిస్తాయి, ఆకలి కూడా పెరిగిపోతాయి ఆ టైంలో. అండ్ ఇది అన్ని లక్షణాలు బట్టి మనం తెలుసుకోవచ్చు ఏంటంటే వీఆర్ సఫరింగ్ విత్ ద హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజం అంటే దిస్ TSH లెవెల్ ఎప్పుడైనా పెరిగిపోతే మనకు తెలుసుకోవాల్సిన విషయం అది. ఓకే, సో ఇది ఒకటి. ద సెకండ్ వన్ ఈజ్ T4 T3 అండ్ T4. ఈ T3 T4 ఎప్పుడు ఈ TSH లెవెల్ పెరిగిపోతే ఈ T3 T4 మనకు తగ్గిపోతాయి ఆటోమేటికలీ. ఓకే, సో there is a imbalance in the body. సో ఈ తగ్గిపోతే అది కూడా కష్టము. అక్కడ పెరిగిపోతే T3 T4 ఇన్ కేస్ పెరిగిపోయిందంటే TSH లెవెల్ ఆటోమేటికలీ మనకు తగ్గిపోతుంది. ఓకే, సో దట్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. సో దట్ ఈజ్ కాల్డ్ హైపర్థైరాయిడిజం. సో హైపర్థైరాయిడిజం అండ్ హైపోథైరాయిడిజంకి దిస్ ఇస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఎప్పుడైనా సరే TSH లెవెల్ పెరిగితే హైపోథైరాయిడిజం మనం చెప్పగలుగుతాం. T3 T4 పెరిగితే అప్పుడు ఏమవుతుందంటే మనము హైపర్థైరాయిడిజం అని మనం చెప్పగలుగుతాం. ఇది హైపో, అది హైపర్.
ఓకే, సో ఈ 2 టైప్స్ మనం ఎలా డిఫరెన్షియేట్ చేయగలుగుతాం. అండ్ ఎప్పుడైనా సరే ఈ హైపోథైరాయిడిజం వచ్చింది అనుకో, అప్పుడు ఏమవుతుందంటే పర్సన్స్కు మూడ్ స్వింగ్ బాగా ఉంటాయి అన్నమాట. అండ్ మైండ్ చాలా ఫాస్ట్ అయిపోతాయి అప్పుడు. ఓకే, అండ్ ఈ టైపు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకు ప్రతి ఒక్క పని చాలా ఫాస్ట్గా చేయాలని అనిపిస్తాయి. దే విల్ బికమ్ మోర్ ఫాస్టర్ దెన్ ద నార్మల్ రేంజ్. ఓకే, సో నార్మల్ వ్యక్తి ఒకరికి ఎలా ఉండాల్సింది ఒకరు ఆ టైప్ ఉండకుండా వాళ్ళకు ప్రతి ఒక్క దానికి వాళ్ళ కంగారు పడతారు అనమాట. అండ్ చిన్న దానికి ఇరిటేట్ అయిపోతారు బాగా. అండ్ హైపోథైరాయిడిజంలో వెయిట్ గెయిన్ ఉంటుంది, అంటే బాగా లాభ అయిపోవడం జరుగుతాయి. బట్ దీనిలో ఎగ్జాక్ట్లీ ఉల్టా ఉంటుంది అనమాట, ఎగ్జాక్ట్లీ అపోజిట్. దీనిలో వెయిట్ తగ్గిపోతాయి వాళ్ళకి. ఓకే, సో దే విల్ బికమ్ వెరీ వెరీ స్లిమ్ అనమాట. వాళ్ళకు ఇంకా అండర్ వెయిట్ అయిపోతారు వాళ్ళు. ఆ టైప్ హైపోథైరాయిడిజం ఉంటే వాళ్ళకు లాభ పెరుగుతాయి, అండ్ హైపర్ ఉంటే లాభ తగ్గుతాయి. ఓకే, ఇట్స్ వెరీ క్లియర్. అండ్ ఈ హైపర్థైరాయిడిజం ఉన్నప్పుడు కూడా మనం సపోజ్ పట్టించుకోవట్లేదు, వీఆర్ నాట్ టేకింగ్ కేర్, అప్పుడు ఏమవుతుందంటే సపోజ్ ట్రీట్మెంట్ సరిగా చేయకపోతే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఈ ఎక్కడ మనకు నార్మల్గా మనకు దిస్ ద థైరాయిడ్ రీజన్ అనమాట. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ ఏమవుతుందంటే మనకు పెరిగిపోతాయి అక్కడ. ఓకే, సో ఇట్ విల్ లుక్ లైక్ ఎ బాల్, మేబీ బోత్ సైడ్, మేబీ వన్ సైడ్. ఓకే, చాలా అబ్నార్మల్గా పెరిగిపోతాయి. సో దట్ ఈస్ ద ఇండికేషన్ లైక్ దర్ మే బీ హైపర్థైరాయిడిజం ఈజ్ బికమ్ వెరీ వెరీ హై అండ్ అక్కడ మనకు పెరిగిపోయింది అని. అండ్ అది కూడా మనం ట్రీట్మెంట్ చేయకపోతే దాట్ మే లీడ్స్ టు ద థైరాయిడ్ క్యాన్సర్. ఓకే, అంటే క్యాన్సర్ గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. yes, నెగ్లెక్ట్ చేస్తే లేకపోతే ట్రీట్మెంట్ మనం తీసుకుంటే ఉంటే అప్పుడు సిమ్టమ్స్ లక్షణాలు కూడా అన్నీ తగ్గుతాయి అక్కడ. ఓకేనా, దాంతో పాటు ఏమవుతుందంటే లైక్ ఈ అబ్నార్మల్ గ్రోత్ ఏదో ఉన్నాయి ఈవెన్ అది కూడా తగ్గడం మొదలు పెడతాయి. ఓకే, బట్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. బట్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్, ఇన్ మోడర్న్ మెడిసిన్ వాళ్ళకు ఎప్పుడు వరకు అది తీసుకుంటే ఉంటే టాబ్లెట్స్ డైలీ 1 టాబ్లెట్స్ యూ హ్యావ్ టు యూజ్. సపోజ్ మీరు తీసుకుంటే ఉంటారు బై మిస్టేక్ యూ బీన్ టు యువర్ రిలేటివ్స్ హౌస్, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మర్చిపోయి వెళ్ళిపోయారు, టాబ్లెట్స్ మీరు కొన్ని రోజు వాడలేదు, అబ్నార్మలీ మీకు పెరిగిపోతాయి సడన్లీ. ఓకే, సో దట్ ఈస్ వెరీ అక్వార్డ్ సిమ్టమ్స్ విల్ డెవలప్. దెన్ అగైన్ ఏమవుతుందంటే ఒక వ్యక్తి అక్కడ సర్వైవల్ కష్టం అయిపోతాయి ఫర్ ఫ్యూ డేస్ ఓన్లీ. దట్ సార్ట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్స్. సో ఏమవుతుందంటే ఇక్కడ మనము కరెక్ట్లీ మనం ఆలోచిస్తే దర్ ఈజ్ నో పర్టికులర్ క్యూర్ ఫర్ ద థైరాయిడ్ అక్కడ. ఓకే, సో అక్కడ ఏమవుతుందంటే ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ మోడర్న్ మెడిసిన్ దెన్ డెఫినెట్గా అక్కడ మీరు చూడాల్సిన విషయం ఏంటంటే 100 to 100% లైఫ్ లాంగ్ జీవితాంతం మీరు మెడిసిన్స్ వాడాలి. ఓకే, జీవితాంతం మెడిసిన్స్ వాడకపోతే యూ కెన్ నాట్ సర్వైవ్ యువర్ సెల్ఫ్. ఓకే సార్, మరి ఏ వయసులో వచ్చే ఛాన్సెస్ ఉంది అంటారు ఈ థైరాయిడ్ అనేది? థైరాయిడ్ జనరలీ డెవలప్స్ ఆఫ్టర్ ద ప్యూబర్టీ ఏజ్. ఓకే, బట్ అక్కడ ఏంటంటే లైక్ వన్స్ ద థైరాయిడ్ ఈజ్ డెవలప్డ్ దెన్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఇమ్మీడియట్లీ. మనం చూడాల్సిన విషయం అది. అండ్ ఇట్ జనరలీ అకర్స్ టు బోత్ మేల్ అండ్ ఫీమేల్. ఈవెన్ మేల్కు కూడా వస్తుంది, బట్ మేల్కు తక్కువ ఉంటుంది అనమాట. ఫీమేల్స్కు ఎక్కువ శాతం మనం చూస్తున్నాం అనమాట. సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే మేల్స్ కూడా ఇది వస్తుంది, వాళ్ళకు కూడా సేమ్ సిమ్టమ్స్ ఏ ఉంటాయా, వాళ్ళకి ఏమైనా డిఫరెంట్ ఉంటాయా? వాళ్ళకు కూడా సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి, బట్ హియర్ బికాస్ ద ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇస్ డిఫరెంట్. అప్పుడు ఏమవుతుందంటే కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల కొన్ని ఎక్స్ట్రా సిమ్టమ్స్ ఫీమేల్కు ఉంటాయి, అంటే మేల్కు ఎట్లా ఉండదు. మేల్కు వాళ్ళది రీప్రొడక్టివ్ సిస్టమ్ డిఫరెంట్ కాబట్టి సో వాళ్ళకు కొన్ని సిమ్టమ్స్ ఉండవు విచ్ ఈజ్ రిలేటెడ్ టు ద గైనిక్ ప్రాబ్లమ్. ఓకే, సపోజ్ లెట్ us సే ఫర్ ద ఎగ్జాంపుల్ మీకు హైపోథైరాయిడిజం డెవలప్ అయింది. హైపోథైరాయిడిజం డెవలప్ అయిన యూ బికమ్ ఒబేస్. ఓకే, అండ్ యు ఆర్ గోయింగ్ టు ఎ డాక్టర్. అప్పుడు ఏమవుతుందంటే ఇఫ్ యూ డు నాట్ రిడ్యూస్ యువర్ వెయిట్, మీరు సపోజ్ లావు తగ్గలేదు అనుకో, ఓన్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే ఉంటారు మాకు నార్మల్గా ఉంది కదా, మీకు లావు తగ్గడం లేదంటే అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మీకు పిల్లలు పుట్టడం కష్టం అయిపోతాయి. ఓకే, యా, సో దాట్ సార్ట్ ఆఫ్ సిమ్టమ్స్ ఈజ్ నాట్ దేర్ విత్ ద మేల్.
ఓకే, ఓకే సో కొన్ని సిమ్టమ్స్ యూనిక్ సిమ్టమ్స్ ఉంటాయి. ఓకే సో దిస్ ఎట్లా ఇది ఉంటుంది? మాత్రం డిఫరెంట్ గా డిఫరెంట్. సో మరి మీరు అన్నారు కదా సార్ పిల్లలు పుట్టడం కష్టమైంది, సో అంత దూరం తెచ్చుకోకుండా ఉండాలి అంటే ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి, న్యాచురోపతిలో పర్మనెంట్ సొల్యూషన్ ఉందా? యా, వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ అక్కడ ఏంటంటే లైక్ హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు ఒకరు కరెక్ట్గా డైలీ బేసిస్లో 1 hour ఎక్సర్సైజ్ చేసి ఓకే అండ్ ఫుడ్ ప్యాటర్న్ సరిగా పాటించి అండ్ కొంతవరకు ఇఫ్ దే ఆర్ ఇంటూ వెరీ ఓబేస్ దెన్ కొంతవరకు మెడిసిన్స్ వాడాలి. మెడిసిన్స్ వాడేస్తే వాళ్ళకు అన్ని సిమ్టమ్స్ అన్ని నార్మలైజ్ అయిపోతుంది. అండ్ ఇఫ్ దే ఆర్ యూజింగ్ మై డయట్ ప్యాటర్న్ టిల్ 1 year, 1 year వరకు ఒకరు యూజ్ చేస్తే వాళ్ళకు హైపోథైరాయిడిజం పూర్తిగా తగ్గడం అవకాశం ఉంది, పర్మనెంట్లీ క్యూర్ వితౌట్ ఎనీ మోడర్న్ మెడిసిన్స్. ఓకే Okay, so that is the only thing. Another thing I'll tell, okay, somebody is staying up very far place, they are not able to come to my clinic. Even they can consult me on online, like online consultation also is available. So they can take appointment and they can consult me on that. That is number 2. Number 3, Balaku, in case if they are suffering with the hyperthyroidism, like they become very slim, అండ్ వాళ్ళకు ఇరిటేషన్ చాలా బాగా పెరిగిపోయింది, దే ఆర్ అనేబుల్ టు సర్వైవ్ దెమ్సెల్వ్స్, చిన్న దానికి కోపం రావడం, లేకపోతే మైండ్ చాలా ఫాస్ట్ అయిపోవడం, లేకపోతే గొయిటర్ ఎక్కడ డెవలప్ అయిపోవడం. సో ఫర్ సచ్ కైండ్ ఆఫ్ గొయిటర్ ఇన్ ద థ్రోట్ ఇన్ ద పర్టికులర్ ఇన్ థైరాయిడ్ రీజన్, దానికి చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర. ఇఫ్ దే ఆర్ యూజింగ్ వన్ పర్టికులర్ మెడిసిన్ ఇన్ మై క్లినిక్, so they will get cure in just 3 to 6 months depending upon the case and depending upon the like how old is that case anamata. So dan patti untadi anamata, but treatment is the permanent treatment. So valaku పూర్తిగా తగ్గడం అవకాశం ఉంది అక్కడ. ఓకే అండ్ దానిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే లైక్ మనం చూడాల్సిన విషయం ఏంటంటే డయట్, న్యూట్రిషియస్ డయట్ మనం తీసుకోవాలి, సెలెక్టివ్ డయట్ తీసుకోవాలి, దట్ ఈస్ వన్. అండ్ సెకండ్ థింగ్, డైలీ బేసిస్లో మీరు ఎంట్లు ఎంత పని చేసినా సరే దట్ ఈస్ నాట్ ఎనఫ్. యూ మస్ట్ డూ సంథింగ్, సమ్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ లైక్ యోగా ఆర్ జిమ్ ఆర్ వర్కౌట్. దీనిలో మీరు ఇన్వాల్వ్ అయితే అప్పుడు ఏమవుతుందంటే మీకు డైలీ 40 minutes to 1 hour మీరు ఎక్సర్సైజ్ చేయాలి, ప్లస్ మంచి డయట్ తీసుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి. అండ్ బికాజ్ హైపర్థైరాయిడిజం ఈజ్ వన్ ఆఫ్ ద ఆటోమిన్ డిజీజ్ అని మనం చెప్పొచ్చు. సో దానిలో కొన్ని విషయం మనం అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయాల్సిన విషయం ఏంటంటే మిల్క్ అండ్ మిల్క్ మేడ్ ప్రోడక్ట్ అవాయిడ్ చేయాలి, డైరీ ప్రొడక్ట్స్ మనం అవాయిడ్ చేయాలి. అండ్ దాంతోపాటు మనకు ఆల్ ద అనిమల్ ప్రోటీన్ ఇన్ సెన్స్ మటన్, చికెన్, ఫిష్ అండ్ ఎగ్స్ అండ్ మేబీ బీఫ్, సమ్ పీపుల్ ఆర్ ఈటింగ్ బీఫ్ ఆల్సో. సో దోస్ థింగ్స్ దే హ్యావ్ టు కంప్లీట్లీ అవాయిడ్. ఓకే, బీఫ్ అండ్ పోర్క్, లెట్ us say ఆల్ దిస్, ఇది టోటల్గా ఎగ్స్ కూడా అవాయిడ్ చేయాలి అక్కడ. ఇది అన్నీ అవాయిడ్ చేస్తేనే వాళ్ళకు పూర్తిగా క్యూర్ అవ్వడం అవకాశం ఉంది, జీవితాంతం మెడిసిన్ వాడాల్సిన అవసరమే లేదు. అండ్ ఇఫ్ లెట్ us say they are having muscles pain and they are unable to tolerate, they are staying very far away and they are unable to contact me, ఈవెన్ వాళ్ళు కూడా ఈ టైపు ప్రాబ్లమ్స్కి కొన్ని చిట్కాలు చెప్తాను, వాళ్ళు వచ్చి పాటించుకోవచ్చు. సో బాగా పనికి వస్తుంది అనమాట. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఒక పిడికిలు ధనియాలు గ్రెయిన్స్, ఓకేనా, హోల్ గ్రెయిన్ తీసుకోవాలి. వాళ్ళు పీసెస్ వద్దు, పీసెస్ తీసుకుంటే ఇక్కడ పనికిరాదు. సో ధనియాలు గ్రెయిన్ తీసుకోవాలి, తీసుకొని ఒక పిడికిలు తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో నానపెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ అది బాయిల్ చేసి తాగాలి. సో డైలీ దే హ్యావ్ టు టేక్ దట్ ధనియా కషాయం ఇన్ ద మార్నింగ్ ఇన్ ద ఎంటీ స్టమక్. ఓకే, ప్రతిరోజు తీసుకోవాలి. దే హ్యావ్ టు కంటిన్యూ టిల్ 1 year. ఓకే, సో అట్లా కంటిన్యూ చేస్తే వాళ్ళకు మ్యాక్సిమం అక్కడ సిమ్టమ్స్ అన్నీ తగ్గుతుంది అండ్ దే కెన్ మేనేజ్ దెమ్ సెల్ఫ్ వెరీ వెల్. బట్ డయట్ ప్యాటర్న్ సరిగా పాటించి ఎక్సర్సైజ్ చేస్తే 1 yearలో ఒకరికి పూర్తిగా తగ్గిపోవడం అవకాశం ఉంది. ఓకే, సో మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు చెప్పిన డైట్ ఫాలో అవ్వాలి, ముఖ్యంగా ఎక్సర్సైజ్ చేయాలి, సొల్యూషన్ అయితే ఉంటుంది. బట్ ఇవన్నీ మీరు చెప్పింది ఫాలో అవుతూ ఫాలో అవుతే వాళ్ళకు మ్యాక్సిమం అక్కడ ప్రతి దానిలో వాళ్ళకు అడ్వాంటేజ్ ఉన్నాయి. అండ్ దే విల్ గెట్ క్యూర్ డే బై డే విత్ దిస్ కైండ్ ఆఫ్ డయట్ ప్యాటర్న్. అండ్ నేను ఏదైతే చెప్పానో అది అన్నీ అవాయిడ్ చేయాలి, ఏదైతే చెప్పానో అది మొత్తం చేయాలి.
చేస్తేనే వాళ్ళకు మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ ఐ థింక్ దే డోంట్ నీడ్ టు గో టు ఏ డాక్టర్ ఫర్ సచ్ థింగ్స్. దే కెన్ డూ ద టెస్ట్ ఫ్రమ్ దేర్ ఎండ్ and they'll get the result by this kind of diet pattern and exercise. Okay, and beyond this, if something else is there, let us say ఒకరికి goiter ఎక్కడ డెవలప్ అయిపోయింది, వాళ్ళకు చాలా మెడిసిన్స్ వాడిన తర్వాత, లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్స్ దే ఆర్ యూజింగ్ సిన్స్ లాస్ట్ 2 to 3 years లేకపోతే 5 years నుంచి మెడిసిన్స్ వాడుతున్నారు, అయినా సరే ఎక్కడ ఉన్న goiter వాళ్ళకు తగ్గడం లేదు, ఆ టైప్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంది అంటే దే కెన్ కాంటాక్ట్ మీ. I have very good medicine. So, ఆ మెడిసిన్స్ ద్వారా వాళ్ళకు పూర్తిగా తగ్గిపోతుంది. ఇట్ విల్ టేక్ జస్ట్ 3 to 6 months. దట్స్ ఆల్. సో సార్, ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉంటాయి? వాళ్ళు ఇన్ కేస్ థైరాయిడ్ నెగ్లెక్ట్ చేస్తే మేల్ అయినా ఫీమేల్కి అయినా ఇంకేం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ ద సెన్స్ మీరు చెప్తున్నారు ఏంటంటే, అంటే లక్షణాలు ఇంకో వేరే. ఒకటి ఏంటంటే పిల్లలు పుట్టద్దు వాళ్ళకి. సెకండ్ థింగ్, వాళ్ళకు హైపోథైరాయిడిజం ఉంటే వాళ్ళకు ఒబేసిటీ డెవలప్ అవుతుంది, లేకపోతే హైపర్ ఉంటే వాళ్ళ లావు తగ్గిపోతారు. ఓకే, అండ్ హైపర్ ఉంటే ఎప్పుడు వాళ్ళ టెన్షన్లో ఉంటారు అనమాట. అన్నెసరీ దే విల్ షౌట్ అట్ యూ. సపోజ్ ఒకరు హైపర్ థైరాయిడిజం పేషెంట్స్ మీ ఇంట్లో ఉన్నారు, మీరు టీవీ ఆన్ చేయాల్సిన అవసరం లేదు, బాగా అన్ని యాక్టివిటీస్ మీరు చూస్తే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యూ. ఓకే, సో యూ విల్ జస్ట్ కీప్ ఆన్ లాఫింగ్ విత్ దెమ్, దట్స్ ఆల్. సో దట్ ఈస్ ఎ వెరీ నైస్ టైం పాస్ అట్ హోమ్ అని మనం చెప్పొచ్చు. అండ్ దట్ ఈజ్ వన్. ద సెకండ్ థింగ్, లైక్ హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు ఈ goiter డెవలప్ అవ్వదు, బట్ హైపర్ ఉన్నప్పుడు goiter డెవలప్ అవుతుంది. యా, సో ఈ రెండు దానికి డిఫరెన్షియేట్ చేయాలంటే ఈ విధానం మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. సో థైరాయిడ్కి పీసీఓడికి సంబంధం ఉంటుందా సార్? అది సపరేట్, ఇది సపరేటా? సో దీనివల్ల ఏమైనా పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? No, it's not like that. Okay. PCOD is totally separate concept, and this is separate. Okay. So thyroid, okay, thyroid కానీ ఈ PCOD కానీ ఇది అన్ని ఎట్లా ఉందంటే దీస్ ఆర్ ఆల్ లైఫ్ స్టైల్ డిజీజ్ అని మనం చెప్పవచ్చు. See, PCOD in the sense that normally that is called polycystic ovarian disease. Okay. So ఈ polycystic ovarian disease కానీ polycystic ovarian syndromes కానీ that is PCOS or PCOD. Okay, so these two are just like అన్నా తమ్ముడు లెక్క ఉంటారు అన్నమాట. ఓకే, సో మనం ఇక్కడ చెప్పొచ్చు ఏంటంటే లైక్ సిండ్రోమ్ ఇన్ ద సెన్స్ దట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ సిండ్రోమ్ నార్మల్గా మనం చూస్తే. సో ఎప్పుడైనా గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ డెవలప్ అయితే PCOS అని చెప్తాం అక్కడ. ఓకే, అండ్ ఈ PCOS ఎప్పుడైనా సరే ఒకరికి డెవలప్ అయితే మనకు కొన్ని లక్షణాలు ఆటోమేటికలీ మనకు కనపడతాయి. లైక్ కొంతమందికి బ్లీడింగ్, అబ్నార్మల్ బ్లీడింగ్ అవ్వడం. ఓకే, అండ్ కంప్లీట్ అబ్సెన్స్ ఆఫ్ ద మెన్స్ట్రువల్ పీరియడ్ ఫర్ సమ్ డేస్ ఆర్ సమ్ మంత్స్ అట్లా కూడా ఉంటాయి. అండ్ ఒకరికి బ్యాక్ పెయిన్ రావడం అవకాశం ఉంది. అండ్ వాళ్ళకి అన్వాంటెడ్ హెయిర్స్ ఆన్ ద ఫేస్, అదర్వైజ్ అన్వాంటెడ్ హెయిర్స్ ఆన్ ద హ్యాండ్స్ అండ్ లెగ్స్ వాళ్ళకు ఆల్రెడీ డెవలప్ అయిపోతుంది. అండ్ దెర్ విల్ బి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పింపుల్స్ ఆన్ ద ఫేస్, అండ్ స్కిన్ విల్ బికమ్ వెరీ రఫ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, లైక్ వాళ్ళకు PCOS డెవలప్ అయినప్పుడు సమ్ టైమ్స్ దెల్ గెట్ అబ్డోమిన్ పెయిన్ అనమాట, లోవర్ అబ్డోమిన్ పెయిన్ కూడా వస్తుంది. అండ్ నార్మల్గా వాళ్ళకు పిల్లలు పుట్టడం కూడా కష్టం అయిపోతాయి. దే కెనాట్ కన్సీవ్ సో ఈజీలీ అట్లా. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద ప్రాక్టీస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, మనము ఎందుకు వస్తుంది అని మనం ఆలోచిస్తే దట్ ఈస్ ద మెయిన్ థింగ్ యాక్చువల్లీ. దట్ ఈస్ డ్యూ టు ద ఎక్సెసివ్ గ్లూకోజ్ ఇంటేక్ ఇన్ ద బాడీ. Normally, these kind of things, all sort of abnormal growth develops. లేకపోతే ఒకరికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయితే కూడా ఈవెన్ ఎలాంటి వాళ్ళు కూడా PCOS డెవలప్ అయిపోతుంది. అండ్ ఇంకో కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, ఇఫ్ దే హ్యావ్ వెరీ అక్వర్డ్ లైఫ్ స్టైల్, సపోజ్ ఏ టైంకు తినాల్సిన ఆ టైంకు తినరు, లేకపోతే ఎక్సెసివ్గా ఒక్కొక్కసారి తినేస్తారు, ఇంకో హోల్ నైట్ వాళ్ళ వర్క్ చేయడం, డే టైంలో పడుకోవడం, ఆ టైప్
చేస్తే కూడా అక్కడ కూడా పీసీఓడి పీసీఓఎస్ డెవలప్ అవడం అవకాశం. అండ్ ఇఫ్ యూ బికమ్ వెరీ ఒబెస్ ఈవెన్ దానివల్ల కూడా మీకు పీసీఓడి పీసీఓఎస్ డెవలప్ అవడం అవకాశం ఉంది. ఇఫ్ యూ ఆర్ నాట్ ఇన్ టు ప్రాపర్ లైఫ్ స్టైల్ ఈవెన్ దానివల్ల కూడా మనకు పీసీఓడి పీసీఓఎస్ డెవలప్ అవుతుంది. అండ్ ఎప్పుడైనా సరే మనం బిఎంఐ కంటే మనం టాప్ లెవెల్లో ఉన్నాం అనుకోండి, ఆటోమేటికలీ మనకు పీసీఓడి పీసీఓఎస్ డెవలప్ అవడం అవకాశం ఉంది. అండ్ ఇది ఓవరాల్గా చూస్తే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఐ హ్యావ్ సీన్ అక్కడ ఏంటంటే బికాజ్ ఆఫ్ ద ఓవర్ గ్రోత్ ఇన్ ద బాడీ. సపోజ్ యూ బికమ్ ఓవర్ వెయిట్, దానివల్ల కూడా మీకు పీసీఓడి పీసీఓఎస్ డెవలప్ అవడం అవకాశం ఉంది. అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయితే కూడా ఉంది అని చెప్పానుగా. సో దానిలో మనం చేయాల్సింది ఏంటంటే మనకు క్యాలరీస్ ఇండెక్స్ మనం తగ్గించాలి అక్కడ డైలీ బేసిస్లో. క్యాలరీస్ ఇండెక్స్ మనకు లైక్ క్యాలరీస్ మనం తగ్గించి డైలీ బేసిస్లో మనం డైట్ తీసుకోవడం, డైలీ బేసిస్లో మనం ఎక్సర్సైజ్ చేయడం, డైలీ బేసిస్లో సపోజ్ ఎక్సర్సైజ్ చేసామనుకో మనకు ప్రాపర్ పెల్విక్ మూమెంట్ ఉంటుంది. సో పెల్విక్ మూమెంట్ ఒకరికి బాగుంటే వాళ్ళకు నార్మల్గా పీసీఓడి పీసీఓఎస్ రాదు. ఓకే, దట్ ఈస్ వన్. సో ద సెకండ్ థింగ్, లేజియస్ట్ లైఫ్ స్టైల్ ఇన్ కేస్ ఉంది అంటే దే హ్యావ్ టు కమ్ టు డైలీ బేసిస్ ఎక్సర్సైజ్. డైలీ బేసిస్లో ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళకు ఎక్స్ట్రా క్యాలరీస్ కానీ అన్నీ అక్కడ వాళ్ళకు బర్న్ అవుతుంది. సో దానివల్ల వాళ్ళకు ఎక్స్ట్రా ఫ్యాట్ జనరేట్ అవుతూ అండ్ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ ద బాడీ అది కూడా మనకు తగ్గడం మొదలుపెడతాయి. ఓకే, సో దే క్యాన్ మెయింటైన్ ద బిఎంఐ కరెక్ట్లీ. అండ్ బిఎంఐ కరెక్ట్ ఉంటే ఒకరికి నార్మల్గా ఈ పీసీఓడి పీసీఓఎస్ కానీ రాదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ అక్కడ ఏమవుతుందంటే ఈ పీసీఓడి పీసీఓఎస్ మనకు ఇన్ కేస్ ఉంటే ఎలా తగ్గాలని మనకు క్వశ్చన్ ఉంటుంది. ఓకే, సో పీసీఓడి పీసీఓఎస్ ఉన్నప్పుడు మనకు తగ్గించుకోవడానికి ఫస్ట్ థింగ్ ఇస్ ద వెయిట్ రిడక్షన్. ఓకే, మనకు యాక్చువల్లీ నార్మల్ వెయిట్కి వచ్చేయాలి, దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్, సఫిషియంట్ వాటర్ తాగాలి డైలీ బేసిస్లో. ఓకే, అండ్ జంక్ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయాలి. అండ్ హై ప్రోటీన్ ఫుడ్. ఏ డిసీజ్ కైనా ఫుడ్ దగ్గరికి వస్తున్నాము, ఫుడ్ ఎలా అనేది యోగా అనేది లింక్ అవుతా ఉంది అన్నిటికీ. ఎస్, బికాస్ దట్ ఈస్ ద నార్మల్ న్యాచురల్ లైఫ్ స్టైల్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. ఓకేనా? సో ఏ డిజీజ్ అయినా సరే మనం విదౌట్ ఎనీ మెడిసిన్స్ మనము క్యూర్ అవ్వాలంటే అక్కడ యువర్ లైఫ్ స్టైల్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ దానిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే వాట్ ఎవర్ ఈస్ ద let us say that lifestyle disease, normally we are clubbing into 5 to 6 into the category. Okay, so ee 5-6 category entante okati meeku obesity, diabetes, hypertension, cholesterol, okay, and overweight. Okay, ఇది అన్నీ ఉంటుంది అన్నమాట. సో టోటల్ ఈ అన్ని ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంది ఇది అన్నీ రావడానికి మన లైఫ్ స్టైల్ ఈజ్ ద రీజన్ ఫర్ దాట్. పర్టికులర్ ఈ లైఫ్ స్టైల్కు మీరు ఎప్పుడైనా మళ్ళీ మార్చేశారంటే, మీరు పాత లైఫ్ స్టైల్కి అగైన్ వచ్చేసారంటే, లైక్ హౌ యు ఆర్ బిఫోర్ ద 20 years of age, ఆ టైప్ మీరు అగైన్ ఆ లైఫ్ స్టైల్కి మీరు వచ్చేసారంటే ఆటోమేటికలీ ఎవ్రీథింగ్ విల్ బికమ్ నార్మల్ విదౌట్ ఎనీ మెడికేషన్. సో అప్పుడు ఏమవుతుందంటే యూ జస్ట్ ఇమాజిన్ when you are around the age of 20 or 25. So that time you are something different. Your activities were different. Daddy, mummy, ఏది చెప్తే మీరు అదే వినేసి అన్నీ చేసేవాళ్ళ. And you used to move here and there. And you are totally free bird అప్పుడు. సో ఆ టైప్ ఉండేవాళ్ళ మీరు. అండ్ ఇప్పుడు ఎట్లా కాదు, you become the mother, again you are teaching your child and you are coming to some other category now. Okay, so life styles మారిపోయింది అక్కడ. సో అగైన్ ద సేమ్ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్కు మీరు వచ్చేసారనుకోండి, ఇది అన్ని ఆ టైప్ ప్రాబ్లమ్స్ కంప్లీట్గా పూర్తిగా తగ్గిపోతాయి మనకి. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫుడ్ అండ్ న్యాచురోపతి. ఓకే, సో ఫుడ్లు బేసికలీ మనం చూడాల్సిన విషయం ఏంటంటే వెరీ ఫ్రీక్వెంట్ ఇంటేక్ ఆఫ్ ద డయట్, ఎనీథింగ్. ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఏ కప్ ఆఫ్ టీ, ఇన్సులిన్ రిలీజ్ ఇన్ యువర్ బాడీ. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ one piece of biscuits, the insulin release in the body. If you are taking one cool drinks, small pack of the cool drinks, insulin release in the body. So whatever food items you are putting in the tongue, maybe a small piece, just maybe one particular small piece
one chocolate if you are taking, just 20 paisa or 25 paisa the chocolate ఉంటుంది కదా, a small chocolate if you are putting on the tongue also insulin release in your body. సో ఈ ఇన్సులిన్ ఎక్కువ రిలీజ్ అవడం వల్ల మన బాడీలో ఏమవుతుందంటే ఈ హైపర్ ఇన్సులినియా అని మనం చెప్తాము ఇన్ ద మెడికల్ టర్మ్స్. సో ఈ హైపర్ ఇన్సులినియా మనకు డెవలప్ అయిపోతుంది. డెవలప్ అయితే అప్పుడు దెన్ ఇట్ లీడ్స్ టు ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజీజెస్. సో దానిలో ఒకటి ఇది అన్నమాట, ఏంటంటే పీసీఓడి అండ్ పీసీఓఎస్. ఓకే, ఈ పీసీఓడి పీసీఓఎస్ ఒకరికి రాకూడదు అంటే దే హ్యావ్ టు కమ్ టు సచ్ కైండ్ ఆఫ్ డయట్ ప్యాటర్న్. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, డయాబెటీస్. అండ్ బికాస్ ఆఫ్ ద ఎక్సెసివ్ గ్లూకోజ్ ఇంటేక్ ఇన్ ద బాడీ మనకు డయాబెటీస్ వచ్చేస్తుంది. సో ఈవెన్ అది కూడా దాని ద్వారా మనకు కంట్రోల్ అవుతుంది అన్నమాట. దే ఆర్ ఆల్సో ఫుడ్ మ్యాటర్స్ ఓన్లీ. ఓకే, అండ్ ద థర్డ్ థింగ్, హై బీపీ or maybe obesity or maybe any other abnormal growth which is there in our body, maybe some sort of tumor in the brain, otherwise tumor in the breast, maybe tumor in the uterus. Okay, so all these problems normally develops due to the excessive glucose intake in the body only. Okay. So మనం గ్లూకోజ్ లెవెల్కు మనం డైలీ ఆహారంలో మనం తగ్గించాలి. గ్లూకోజ్ లెవెల్ మనం తగ్గించాలంటే మనం డైలీ బేసిస్లో 2 times నార్మల్ ఫుడ్ తిని అండ్ ఈ పొద్దున మనం టిఫిన్ ఎట్లా చేస్తున్నాం ఆ టైప్ మనం చేసామనుకో అస్సలు తగ్గదు, పెరగడం తప్ప. అండ్ అగ్రెసివ్గా అది పెరగడం తప్ప అసలు మనకు ఆ టైప్ ప్రాబ్లమ్స్ తగ్గదు. మీరు ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గదు. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ మోడర్న్ మెడిసిన్ పీపుల్ దే ఆర్ వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్, మీకు షుగర్ వచ్చేసింది జీవితాంతం మెడిసిన్స్ వాడండి, మీకు థైరాయిడ్ వచ్చేసింది జీవితాంతం మీరు మెడిసిన్స్ వాడండి, మీకు బీపీ డెవలప్ అయిపోయింది, బీపీ హై బీపీ వచ్చేసింది జీవితాంతం మెడిసిన్స్ వాడాలి, కొలెస్ట్రాల్ వచ్చేసింది మీరు జీవితాంతం మెడిసిన్స్ వాడాలి. దిస్ ద ఓన్లీ థింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఓకే, సో అదర్వైజ్ మీరు చెప్పండి హౌ వీ కెన్ సే ఇట్ ఈస్ ఎ మెడిసిన్ అని మనం ఎలా చెప్పొచ్చు? ఎనీథింగ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ద డెఫినేషన్ ఆఫ్ ద మెడిసిన్ దెన్ దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. డెఫినేషన్ ఆఫ్ ద మెడిసిన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. వై నేను చెప్తున్నా అంటే మెడిసిన్ మనం దేనికి చెప్తామంటే నార్మల్గా ఆల్ ద ఎంబీబీఎస్ స్టూడెంట్స్ హూ ఆర్ గోయింగ్ టు take that sort of course, who are taking admission in the MBBS, they are also studying all this actually. మనం మెడిసిన్ దేనికి చెప్పాలంటే మెడిసిన్ ఇఫ్ సంథింగ్ విచ్ ఈజ్ క్యూరింగ్ ద పర్టికులర్ హెల్త్ ఇష్యూస్, లేకపోతే ఇఫ్ ఇట్ ఈస్ ప్రివెంటింగ్ సమ్ సార్ట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్, దెన్ దట్ ఈజ్ ఓన్లీ కాల్డ్ మెడిసిన్స్. బట్ ఇప్పుడు మనం ఈ టైప్ లైఫ్ స్టైల్ డిజీజెస్కి మనం వచ్చేస్తే ఈ రెండు ఏది జరగదు అక్కడ. Neither it is preventing, otherwise neither it is getting cure. And keep on using medicines on daily basis for lifelong. And మనకు డిజీజెస్ అన్నీ పెరుగుతూనే ఉన్నాయి. అండ్ ఫైనలీ ఏంటంటే వీఆర్ సఫర్ అవుతూనే ఉన్నాం. అండ్ దాంతో పాటు మెడిసిన్ డోజెస్ కూడా పెరుగుతూనే ఉన్నాయి. దట్ ఈస్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద మోడర్న్ మెడిసిన్. సో ఈ మోడర్న్ మెడిసిన్స్కు ఓకే, దట్ ఈస్ ఇన్ సమ్ ఎక్స్టెంట్ దట్ ఈజ్ ఆల్సో గుడ్ అని మనం చెప్పొచ్చు. And here it is something different. The naturopathy concept is completely, entirely different. Naturopathy says you can cure everything which is come in the middle of the birth and death. Okay, whatever diseases comes in between the birth and death, you can cure yourself. So that is the concept of the naturopathy. సో మీరు పుట్టిన తర్వాత మీకు ఏ ప్రాబ్లమ్స్ వస్తుంది మీరు అన్నీ వితౌట్ ఎనీ మెడికేషన్ ఆల్సో మీరు క్యూర్ చేయొచ్చు, చేయలేమని కాదు. సో దట్ ఈజ్ ఆ కాన్సెప్ట్కు మనం వచ్చేస్తే అక్కడ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఫుడ్ ప్యాటర్న్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ లైఫ్ స్టైల్ ఫుడ్ ప్యాటర్న్ మనం చూసేస్తే చాలు, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. యూ కెన్ క్యూర్ ఎనీ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విచ్ ఈస్ కమింగ్ టు యువర్ బాడీ. ఓకే, సో దిస్ ఈజ్ ద టోటల్ కాన్సెప్ట్ ఆఫ్ ద naturopathy. అండ్ ఫైనలీ ఐ విల్ టెల్ లైక్ ఎవ్రీబడి హూ ఇస్ సఫరింగ్ విత్ ద PCOD, PCOS, ఓకే, వాళ్ళకు నేను చెప్పడం ఏంటంటే they have to take only 2 times of diet in a day. ఓకే, 2 పూటల భోజనానికి వచ్చేయాలి వాళ్ళు. ఓకే, వాళ్ళకు ఇన్ కేస్ విదౌట్ మెడిసిన్ వాళ్ళకు ఇది క్యూర్ అవ్వాలంటే ఓకే 2 times భోజనం చేయాలి. సో ఏదైనా తీసుకోవచ్చు సార్, లంచ్ బ్రేక్ లేదంటే కంపల్సరీ రైస్ ఐటమ్స్? యా దట్స్ వాట్ ఐ యామ్ టెలింగ్. దే కెన్ ఈట్ ఎనీథింగ్ బట్ దే హావ్ టు కమ్ టు 2 times ఫుడ్ ఇన్ ఎ డే. ఓకే, నాట్ మోర్ దెన్ దట్. ఏమైనా ఉంటాయా సార్? యా, టైమింగ్స్ ఉన్నాయి.
టైమింగ్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ టైమింగ్స్ ఎలా ఉందంటే మీరు పొద్దున ఆఫ్టర్ 8 యూ మస్ట్ ఈట్ ద ఫుడ్ వన్ టైం, ఫస్ట్ టైం ఫుడ్, అండ్ ఆఫ్టర్ 8 యూ హ్యావ్ టు గివ్ 8 hours గ్యాప్. ఆ 8 hours గ్యాప్లో మీరు ఏం తినకూడదు ఎక్సెప్ట్ వాటర్ అండ్ ఎక్సెప్ట్ దట్ లైక్ లెమన్ టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ, ఆల్ దీస్ ఐటమ్స్ యూ కెన్ టేక్. ఈవెన్ ఫ్రూట్స్ అట్లాంటివి కూడా తీసుకోకూడదు. అంత ఎంటీ స్టమక్ తో కంప్లీట్ ఎంటీ స్టమక్ లో మీరు 8 hours గ్యాప్ ఇవ్వాలి. సో మామూలుగా అయితే అడ్వైస్ చేస్తారు కదా సార్, అంత గ్యాప్ ఇవ్వకూడదు, గ్యాస్ ఫామ్ అవుతుంది ఇలా వింటూ ఉంటాం కదా, మరి మీరేమో ఇంత గ్యాప్ ఇవ్వమంటున్నారు. బట్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ సఫిషియంట్ వాటర్, ఓకే, మీ బాడీ డిహైడ్రేషన్ అవ్వదు. డిహైడ్రేషన్ అవ్వకపోతే మీకు ఏమి కాదు, యాక్చువల్గా నథింగ్ విల్ హ్యాపెన్. వెన్ ఎవర్ బాడీ గెట్ డిహైడ్రేట్, దెన్ ఓన్లీ పీపుల్ గెట్ ప్రాబ్లమ్. Whatever health issues comes in the body, that is only due to the excessive dehydration. When the person becomes serious, మీరు చూడండి వాళ్ళకు తీసుకెళ్తే ఏసీలు ఫస్ట్ పెట్టేస్తారు. వాళ్ళకు సపోజ్ అన్కాన్షియస్ అయిపోయారంటే ఏసీకి తీసుకెళ్తారు. ఏసీకి తీసుకెళ్ళి అంటే వాళ్ళకు ఐసీయూలు తీసుకెళ్ళి పెడతారు అనమాట. ఏసీ రూమ్లో తీసుకెళ్ళి పెట్టేసిన తర్వాత వాళ్ళకి చేసేది ఏంటి మీరు గమనించండి కరెక్ట్లీ. ఫస్ట్ థింగ్ దే విల్ పుట్ ఐవి ఫ్లూయిడ్. ఓకే, సో ఈ ఎన్ఎస్, డిఎన్ఎస్ అండ్ ఆర్ఎల్, ఆల్ దీస్ ఐటమ్స్ దే విల్ పుట్. ఓకే, అపార్ట్ అక్కడ ఏమవుతుందంటే వాటర్ ఇంటేక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఎందుకు వేస్తారు? బికాస్ ద బాడీ ఈజ్ బికమ్ సో మచ్ ఆఫ్ డిహైడ్రేట్, లైక్ దే కెనాట్ సర్వైవ్ దెమ్ సెల్ఫ్. సో ఆ కండిషన్లో వాళ్ళ ఏంటంటే దిల్ గెట్ సెన్స్లెస్. అప్పుడు ఏమవుతుందంటే దిస్ ఫ్లూయిడ్ ఈజ్ రిక్వైర్డ్. సో నార్మల్గా ఆ ఫ్లూయిడ్ వాళ్ళకి పెట్టగానే వాళ్ళు కొంచెం తర్వాత దిల్ గెట్ కాన్షియస్నెస్ అండ్ వాళ్ళకు బాగా అయిపోతుంది. కొంచెం తర్వాత లేచి కూర్చుంటారు, ఓకే ఐఎమ్ ఫీలింగ్ బెటర్ అని చెప్తారు. దట్ ఈజ్ వన్. సెకండ్ థింగ్, ద ల్యాక్ ఆఫ్ ఎయిర్. సపోజ్ మీకు ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, యు ఆర్ ఆల్వేజ్ స్టేయింగ్ ఇన్ different places wherever the oxygen consumption is very very low. సో అప్పుడు ఏమవుతుందంటే లైక్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ ఆల్సో మన బాడీకు రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. 2 times డయట్ ఇన్ ద సెన్స్ మనకు డైలీ 2 times మనం తినాలి. ఓకే, యూ ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్, డజంట్ మ్యాటర్. పొద్దున ఫుల్ స్టమక్ మీరు తినండి, అండ్ పొద్దున 8 తర్వాత తినాలి అనమాట, నాట్ బిఫోర్ 8 o'clock. దట్ ఈజ్ 1. 8 తర్వాత మీరు భోజనం చేయండి ఒక పూట, తర్వాత 8 hours గ్యాప్ ఇవ్వండి. 8 hours గ్యాప్లో మీరు సఫిషియంట్ వాటర్ తాగాలి, అండ్ గ్రీన్ టీ, గ్రీన్ కాఫీ అండ్ బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ యూ షుడ్ నాట్ టేక్ అలాంగ్ విత్ షుగర్ అండ్ మిల్క్. షుగర్ అండ్ మిల్క్ యాడ్ చేయకూడదు. ఓకే, సో ఆ టైప్ టీ మీరు తీసుకోవచ్చు, వాటర్ సఫిషియెంట్గా తీసుకోవచ్చు. అండ్ ఆ టైప్ టీ మీరు ఎన్ని కప్స్ కావాలంటే అన్ని కప్స్ తాగినా కూడా ఏం ఇబ్బంది ఏం లేదు. దట్ ఈస్ 1. ద సెకండ్ థింగ్, ద సెకండ్ టైం డయట్ మీరు ఎప్పుడు తీసుకోవాలంటే సూర్యాస్తంకి ముందే, సూర్యాస్తంకి ముందే తీసుకోవాలి, లైక్ 5:36. సో ఇక్కడ ఒకటి మీరు చూడాల్సిన విషయం ఏంటంటే 8 hours గ్యాప్ ఉండాలి ఫుడ్ టు ఫుడ్, అండ్ సెకండ్ టైం డయట్ బిఫోర్ ద సన్సెట్ మనం తీసుకోవాలి. ఈ రెండు జస్ట్ ఈ 2 కరెక్షన్స్ మీరు చేశారంటే మీకు అక్కడ మోర్ దెన్ 50% ప్రాబ్లమ్స్ అక్కడ తగ్గిపోతుంది. దట్ ఈస్ 1. సెకండ్ థింగ్, డైలీ బేసిస్లో మనకు సఫిషియంట్ ఆక్సిజన్ మన బాడీకు అందాలంటే మనం డైలీ ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేస్తే దెర్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్ అండ్ పీపుల్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్. బాగా ఆలోచించేది ఏంటంటే లైక్ డైలీ బేసిస్లో మేము ఇంటి పనులు పొద్దున చేస్తున్నాం కదా, స్టేర్ కేస్ 10 సారి మేము ఎక్కుతున్నాం కదా, సో మనకు ఇబ్బంది ఏం లేదు కదా, అది ఆ ఎక్సర్సైజ్ మనకు జరిగిపోతుందిలే. బట్ దట్ ఈజ్ నాట్ ఎక్సర్సైజ్, దట్ ఈజ్ 1 type ఆఫ్ ఎగ్జర్షన్ ఫర్ ద బాడీ. దాని ద్వారా బాడీ టయర్డ్ అవుతుంది. మీరు పనులు అన్నీ చేస్తూ ఉంటే బాడీ మీకు టయర్డ్ అవుతుంది. ఎక్సర్సైజ్ చేస్తే ఎట్లా కాదు, ఎక్సర్సైజ్ చేస్తే మీకు మసల్స్ మూమెంట్ అండ్ స్ట్రెచింగ్ బెండింగ్ వచ్చేసిన తర్వాత కొన్ని హార్మోన్స్ మన బాడీలో సిక్రేషన్ జరుగుతుంది, దట్ ఈజ్ హ్యాపీ హార్మోన్స్, అండ్ దట్ గివ్స్ ద స్ట్రెంగ్త్. So we feel more energetic after doing some sort of gym or let us say yoga or let us say any other workout. So specifically we have to do it in the empty stomach. దాని ద్వారా మనకు ఏమవుతుంది, టాక్సిన్స్ మనకు డిజాల్వ్ అవుతుంది అక్కడ
ఓకే. అండ్ చెమట రూపంలో మనకు టాక్సిన్స్ బయటికి వచ్చేస్తుంది. అండ్ దాంతోపాటు మంచి ఆకలి వేస్తుంది, ఆర్గాన్స్ అన్ని స్టిమ్యులేట్ అవుతుంది. అండ్ దాంతోపాటు మనకు అనదర్ థింగ్ ఇస్ లైక్ యూ విల్ గెట్ గుడ్ స్లీప్. అండ్ ఆకలి బాగా పుడతాయి, మంచిగా డైజెషన్ జరుగుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ ఈ ఎక్సర్సైజ్ వల్ల మనకు ఒక బాడీ ఫిట్నెస్ కూడా బాగుంటుంది. ఓకే. సో ఎన్నో అడ్వాంటేజ్ ఉన్నాయి. సో డైలీ బేసిస్లో ఎక్సర్సైజ్ 40 minutes to 1 hour ఇట్స్ మస్ట్. ప్రతి ఒక్కరు చేయాలి యాక్చువల్గా. అండ్ పీపుల్ హు ఆర్ ఏజ్డ్ పీపుల్ దే కెన్ గో ఫర్ వాక్, అట్లీస్ట్ వాకింగ్ అయినా చేయాలి ఇఫ్ దే ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఆల్ దిస్ హార్డ్ కోర్ ఎక్సర్సైజ్. లేకపోతే కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకి చేయొచ్చు. ఓకే. సో దీనివల్ల వాళ్ళకు ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. అండ్ వాళ్ళకు ఇన్సులిన్ లెవెల్ ఇన్కేస్ ఎక్కువ ఉంటే కూడా ఇన్సులిన్ లెవెల్ వాళ్ళకు నార్మలైజ్ అవుతుంది. ఓకే. బికాజ్ నేను చెప్పాను కదా ఇంతకుముందే లైక్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి చెప్పాను. ఇఫ్ ద ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్ ఇస్ మోర్ దెన్ 6 దట్ మీన్స్ యూ ఆర్ ఫాలింగ్ అండర్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని మనం అనుకోవాలి. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అబౌట్ దట్ పర్టికులర్ పాయింట్. అండ్ దీనిలో మనం అతి ముఖ్యమైన విషయం అక్కడ చూడాల్సింది ఏంటంటే ఒకటి డైలీ బేసిస్లో ఎక్సర్సైజ్ 1 hour అండ్ 2 times ఫుడ్. ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు నేను చెప్తున్నా. సపోజ్ ఒకరికి ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళకు 2 times తీసుకోండి, వాళ్ళకి 3 times కూడా తీసుకోవచ్చు. దర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. 3 times ఫుడ్ తీసుకోవచ్చు. బట్ యాజ్ పర్ మెడికల్ సైన్స్ దే హ్యావ్ టు ఈట్ ఇన్ 6 hours గ్యాప్. దెన్ ఓన్లీ అక్కడ వాళ్ళ బాడీలో సరి అయిన కెమికల్ ప్రక్రియ జరుగుతుంది. అండ్ దానివల్ల దే కెన్ బికమ్ హెల్తీ. బట్ సపోజ్ ఎవ్రీ నౌ అండ్ దెన్ వీ కీప్ ఆన్ ఈటింగ్ సంథింగ్, అప్పుడు ఇన్సులిన్స్ అన్ని మన బాడీలో రిలీజ్ అవుతుంది. ఎక్స్ట్రా ఇన్సులిన్ వల్ల మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. దానివల్ల ఈ రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ దానివల్ల కూడా మనకు డయాబెటీస్ రావడం అవకాశం ఉంది. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ కాంప్లికేషన్స్ రావడం అవకాశం ఉంది. సో ఎన్నో ప్రాబ్లమ్స్ మనం రాకుంటే ఉండాలంటే మనం ఏం చేయాలంటే 8 hours గ్యాప్ ఫుడ్ తీసుకోవాలి, 2 times ఫుడ్. ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతుంది. అండ్ మనకు రావాల్సిన ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్యూచర్ ఇన్ ఓల్డ్ ఏజ్ వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ వీఆర్ సపోజ్ టు ఫేస్ ఆ టైప్ ప్రాబ్లమ్స్ కూడా ఆటోమేటికలీ తగ్గిపోతుంది. అండ్ లైక్ ఈ టైప్ డయట్కు వచ్చేస్తే వాళ్ళకు రావాల్సిన హెల్త్ ఇష్యూస్ కూడా రాదు. లైక్ కొంతమందికి డయాబెటీస్ రావాల్సింది రాదు, కొంతమందికి హైపర్ టెన్షన్ అంటే హై బీపీ రావాల్సింది అది కూడా అక్కడ రాదు. వాళ్ళకు ఒకరికి థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ కూడా నార్మలైజ్ అవుతుంది. ఓకే. పీసీఓడి పీసీఓఎస్ ఉంటే కూడా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డయట్ ప్యాటర్న్. Even they can follow, they can write on the comment box, and otherwise they can give me a feedback on my WhatsApp number. My number is 901-400-5994. ఈ నెంబర్కు వాళ్ళ వాట్సాప్ చేసి కూడా వాళ్ళ డౌట్ కూడా వాళ్ళ క్లారిఫై చేయొచ్చు. అండ్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ స్టాఫ్ కమెంట్స్ దే కెన్ పుట్ ఇన్ ద వాట్సాప్ నెంబర్. సో ఐ విల్ డెఫినెట్లీ రిప్లై టు దెమ్. And apart from that, I'll tell you guys like we have a system of online appointment. If anybody is staying in very far off place, వాళ్ళ నాతో కాంటాక్ట్ అవ్వాలంటే నా ఫోన్ నెంబర్కు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సో దే కెన్ కాంటాక్ట్ మీ ఓవర్ ద ఫోన్ ఆల్సో. సో దే విల్ గెట్ ద ఆన్లైన్ కన్సల్టేషన్. దే కెన్ క్యూర్ ద ప్రాబ్లమ్స్, ఈవెన్ దే కెన్ క్యూర్ దేర్ డౌట్స్ ఆల్సో. ఓకే. సో దీస్ ఆర్ ద థింగ్స్. అండ్ పీసీఓడి పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి there is a particular remedy. I'll tell them if they are into overweight, along with that PCOD PCOS ఉంది. ఓకే. ఎలాంటి వాళ్ళకు 2 చిట్కాలు చెప్తాను. స్పెషల్లీ ఇట్ ఈస్ ఫర్ ద లేడీస్. ఓకే. ఇట్ ఈస్ నాట్ ఫర్ ద జెంట్స్. ఓకే. సో వాళ్ళకి చేయాల్సింది ఏంటంటే ములేఠీ పౌడర్. ములేఠీ పౌడర్ ఇస్ అవైలబుల్ ఇన్ ఆల్ ద ఆయుర్వేదిక్ స్టోర్స్. సో లేకపోతే ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. వాళ్ళకి తీసుకొచ్చి డైలీ 1/2 teaspoon ములేఠీ పౌడర్ వాళ్ళ ఒక 1/2 glass వేడి నీళ్ళు కలిపేసి ప్రతిరోజు వాళ్ళ కన్జ్యూమ్ చేయాలి. డైలీ బిఫోర్ ఫుడ్ తీసుకోవాలి. అండ్ మార్నింగ్ పూట తీసుకుంటే మంచిది. ఓకే. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్ గోంగూర కషాయం. గోంగూర ఆకు మనం 5 to 6 ఆకు తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో మరగపెట్టేసి ఆ వాటర్ తాగాలి, ఆ ఆకులు పడేయాలి. ఓకే. ఓకే. సో డైలీ బేసిస్లో ఇది మీరు చేశారంటే యూ విల్ ఫైండ్ డ్రాస్టిక్ చేంజెస్ ఇన్ యువర్ పీసీఓడి పీసీఓఎస్ అండ్ ఎక్సెసివ్ బ్లీడింగ్. అండ్ ఎవరికైనా సరే సివియర్ పెయిన్ ఇన్ ద అబ్డోమిన్ వెన్ ఎవర్ దే ఆర్ మెన్స్ట్రుయేటింగ్. సో మెన్స్ట్రుయేషన్ టైంలో వచ్చిన సివియర్ పెయిన్స్ అది కూడా తగ్గుతుంది దానివల్ల. ఓకే. అండ్ వాళ్ళకు క్లాట్ పీసెస్ ఇన్ కేస్ పడుతుంది అంటే ఈవెన్ అది కూడా తగ్గుతుంది.
ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళకు ఓవర్ వెయిట్ ఉన్నా సరే తగ్గుతుంది. పీసీఓఎస్ కూడా తగ్గడం అవకాశం ఉంది. సో టోటాలిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ మనం చూస్తే పీసీఓఎస్ 100% వాళ్ళకు తగ్గడం అవకాశం ఉంది, బట్ నాట్ ఇమీడియట్లీ. సపోజ్ ఒకరికి ఎక్సెసివ్ వెయిట్ ఉంది, డ్యూ టు ద ఇన్సులిన్ రెసిస్టెన్స్ వాళ్ళకు వెయిట్ బాగా పెరిగిందంటే దే హ్యావ్ టు కమ్ టు దిస్ 2 times డయట్ ప్యాటర్న్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళ ఈ టైపు ఈ రెమెడీస్ వాళ్ళ పాటిస్తే వాళ్ళకు తగ్గుతుంది. అండ్ బియాండ్ దిస్ ఇఫ్ సంథింగ్ ఈజ్ దేర్ దెన్ వాళ్ళ నాకు కాంటాక్ట్ చేయొచ్చు. ఐ హ్యావ్ సమ్ గుడ్ మెడిసిన్స్ ఫర్ ద పీసీఓడికి మంచి మెడిసిన్స్ కూడా ఉన్నాయి. సో ఈవెన్ దే ఆర్ యూజింగ్ దట్. సో దే విల్ గెట్ క్యూర్ ఇన్ జస్ట్ 15 days ఆఫ్ టైం. పీసీఓఎస్ తగ్గడానికి జస్ట్ 15 days పడుతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన డైట్ ఫాలో అవుతూ ఉంటే అది ఫాలో అయితే కొంచెం టైం పడుతుంది. ఓకే, మేబీ 2-3 months or 4 months టైం పడుతుంది, డిపెండింగ్ అపాన్ దేర్ డయట్ ప్యాటర్న్. ఓకే, ఇన్ కేస్ irrespective of that diet pattern, if they are using my medicine, so they'll get cure very 15-20 fast. days. Yes. ఓకే, So such kind of things, such kind of medicines are also available. So ఎవరికైనా సరే ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటే they can call me on my mobile number. They can clarify the doubt. Even they can go for the online consultation. And medicine could be sent by courier also. అది కూడా అవైలబుల్. ఓకే. Yeah. సో సార్ మరి మీరు ఇందాక అంటే ఫైనల్గా ఇప్పుడు ఈ పీసీఓడి థైరాయిడ్ అసలు రాకుండా ఉండాలి అంటే ఓకే వస్తే మనం ఇప్పుడు ఎలా ఉండాలి అనేది చెప్పుకున్నాం. సో అసలు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే డైలీ బేసిస్లో ఒకరు 40 minutes to 1 hour ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే, బిఎంఐ మళ్ళీ కరెక్ట్గా బిఎంఐ మెయింటైన్ చేయాలి. ఓకే, 1 is the exercise, 2nd is the బిఎంఐ మెయింటెనెన్స్. బిఎంఐను మనం చెక్ చేస్తే మనకు తెలిసిపోతుంది బిఎంఐ ఎంత ఉంది అని. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ దే మస్ట్ హ్యావ్ గుడ్ స్లీప్. ఇఫ్ దే ఆర్ ఇంటూ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కొంచెం తగ్గించాలి. అండ్ డైలీ బేసిస్లో మినిమం 7 to 8 hours నిద్ర పోవాలి ఒకరు. సో దీస్ ఆర్ ద బేసిక్ రీజన్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫుడ్ ప్యాటర్న్ ఆల్సో ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నా ఉద్దేశం ఏంటంటే ఇన్ జనరల్ ఐఎమ్ టెలింగ్, సపోజ్ ఒకరికి రాకుంటే ఉండాలంటే వాళ్ళ సపోజ్ 3 times ఫుడ్ తీసుకుంటున్నారు, 3 times మధ్యలో యాక్చువల్లీ 6 hours గ్యాప్ ఉండాలి ఈచ్ ఫుడ్ టు ఫుడ్. మధ్యలో సపోజ్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ కాఫీ, ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఏ కప్ ఆఫ్ టీ, అదర్వైజ్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ సమ్ అదర్ ఐటమ్స్ లైక్ ఫ్రూట్స్ ఆర్ బటర్ మిల్క్ ఆర్ మేబీ లస్సీ, ఆల్ దీస్ ఐటమ్స్, అప్పుడు ఏమవుతుందంటే మీకు అక్కడ ప్రాబ్లమ్స్ తగ్గడం కొంచెం కష్టము. అండ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో యూ మే ల్యాండ్ అప్ విత్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో థ్యాంక్ యూ సార్. మరి అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటికి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ముఖ్యంగా ఫుడ్ చేంజ్ చేసుకోవడం వల్ల ఎలా తగ్గుతుంది, న్యాచురోపతి ద్వారా ఎలా తగ్గుతుంది అని చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, ఆయుష్మాన్ భవలో ఈరోజు ఎంతో అద్భుతమైన టాపిక్. ముఖ్యంగా ఎలాంటి సమస్యలు వస్తాయి, పీసీఓడి అనేది ఎలా తగ్గుతుంది న్యాచురోపతి ద్వారా అనేది ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.